discuss the significance of stock exchange in point of view of investors. Now, in this class, we'll observe the significance of stock exchange in view of company. మనము గత క్లాస్ లోపల ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ప్రాధాన్యతను పెట్టుబడిదారుల దృష్ట్యా తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ప్రాధాన్యతను కంపెనీ దృష్ట్యా ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం గురించి తెలుసుకుందాం. నౌ ద వెరీ ఫస్ట్ వన్, huge sum of capital is available for the companies. See, as we know that the listed companies will submit their information periodically to the stock exchanges. These information will be provided to the investors. With the help of this, the investors can know the performance on the credibility or the financial soundness of the company. When the investor knows about each and everything of the company, he will show the interest in investing his savings as investments in those companies. With the help of this, the companies can collect huge sum of capital. ఇక్కడ గమనించినట్లయితే కంపెనీలు భారీ మొత్తంలో మూలధనాన్ని సేకరించగలుగుతాయి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతున్నది. మనకి ఇక్కడ గమనించినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చబడినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి క్రమం తప్పకుండా కాలానుగుణంగా తమ యొక్క సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే కంపెనీలు తమ యొక్క పూర్తి సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజ్కు సమర్పించడం జరుగుతుందో ఆ సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లు పెట్టుబడిదారులకు తెలపడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే పెట్టుబడిదారులకు కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలవడం జరుగుతుందో అటువంటి సందర్భంలో పెట్టుబడిదారులు ఆ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా కంపెనీలు భారీ మొత్తంలో మూలధనాన్ని సేకరించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కమింగ్ టు లిస్టెడ్ కంపెనీస్ ఎంజాయ్ higher rate of goodwill. See, here the goodwill is nothing but name and fame. When the companies are providing each and every information regarding those companies to the stock exchanges, the ultimate investor or the proposed investors can know the every activity and the credit worthiness or the credibility of the company. Immediately it leads to get good name and fame of those companies which are listed in stock exchange. ఇక్కడ మనకు జాబితాలో చేర్చబడినటువంటి కంపెనీలు పేరు ప్రతిష్టలను పొందుతాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఎప్పుడు జాబితాలో చేర్చబడినటువంటి కంపెనీలు పేరు ప్రతిష్టలను పొందుతాయి అంటే సమాజంలో ఏ కంపెనీ అయితే తన యొక్క కార్యకలాపాలను సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుందో అటువంటి కంపెనీలు జాబితాలో చేర్చబడి ఉన్నటువంటివి తమ యొక్క కార్యకలాపాలను కానీ తమ యొక్క ఆర్థిక నివేదికలను కానీ తమ కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించడం జరుగుతుంది. దీని ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలలో సమర్పించబడినటువంటి సమాచారము పెట్టుబడిదారులు తెలుసుకోవడానికి అవకాశం ఉన్నందున పెట్టుబడిదారులు ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉన్నందువలన ఆ కంపెనీల యొక్క సెక్యూరిటీలలో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా పరోక్షంగా కంపెనీ యొక్క పేరు ప్రతిష్టలు అధికమవడానికి పెంపొందడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. లిస్టెడ్ కంపెనీస్ విన్ ద ఫెయిత్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సీ హియర్, ద ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. If a company is having faith in the minds of investors, then only the investor
can come forward to invest in those companies' securities. If there is no such faith on that particular company, no investor will invest in those securities of those companies. మనకిక్కడ జాబితాలో చేర్చబడినటువంటి కంపెనీల పై పెట్టుబడిదారులు నమ్మకాన్ని పొందగలుగుతాయి అని చెప్పడం జరుగుతోంది. ఇక్కడ నమ్మకం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, చాలా ఆవశ్యకమైనటువంటి అంశం. ఎందుకు అంటే నమ్మకం కలిగినప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు తమ యొక్క మిగులు మొత్తాలను ఏ కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికైనా ఉత్సాహం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. నమ్మకం కలిగినటువంటి కంపెనీల్లో పెట్టుబడి పెడితే తన యొక్క పొదుపు మొత్తాలు కానీ తాను ఆర్జించినటువంటి కష్టపడి సంపాదించినటువంటి మొత్తాలు కానీ జాగ్రత్తగా ఉంటాయి అనేటటువంటి భరోసా లభించినప్పుడు మాత్రమే అతడు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లకు కంపెనీలు నియమం తప్పకుండా తమ సమాచారాన్ని తెలపడం వల్ల కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారము పెట్టుబడిదారునికి తెలియడం వల్ల అతడు కంపెనీ పైన నమ్మకం ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్రమోట్స్ ద ప్రైమరీ మార్కెట్ ఫర్ న్యూ ఇష్యూస్. See here we need to discuss that the company won't issue every shares whenever it requires. It will issue the shares and it will collect the amount of capital from normal public. See here, if a company wants some more funds for their development, then it will go for further issue. At that particular time, again, when the company is issuing its shares at very first time, it has to go for primary market. So indirectly it improves or promotes the activities of primary market. కొత్త వాటాలను జారీ కోసం ప్రాథమిక మార్కెట్కు అవసరమైన ప్రోత్సాహకాలను కల్పిస్తాయి అని చెప్పుకోవడం జరుగుతోంది. మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే కంపెనీలు తమకు కావాల్సినటువంటి మూలధన మొత్తాలన్నింటినీ కూడా ఒక్కటేసారి సేకరించడం అనేటటువంటిది జరగదు. మరి ఏ విధంగా సేకరించడం జరుగుతుంది? కంపెనీలు తమ అవసరాన్ని బట్టి మార్కెట్లో తమ యొక్క వాటాలను అందించడం జరుగుతుంది. దాని ద్వారా తమకు కావాల్సినటువంటి మూలధన మొత్తాలను సేకరించడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే కొత్త వాటాలను కంపెనీలు మార్కెట్లో జారీ చేయడం జరుగుతుందో అటువంటి వాటాలను ప్రాథమిక మార్కెట్లోనే జారీ చేయగలుగుతాయి కానీ ద్వితీయ మార్కెట్లో జారీ చేయడానికి అవకాశము ఉండదు. ఈ విధంగా తాము అధిక మొత్తాలను అదనపు మొత్తాలను సేకరించడానికి ప్రాథమిక మార్కెట్లకు అవసరమైన విధంగా ప్రోత్సాహకాలను అందించడానికి అవకాశము ఏర్పడుతుంది అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు న్యూ కంపెనీస్ ఎంజాయ్ the mobilization of capital. See, for example, if there is no stock exchange, a company wants to raise capital from normal public. What it has to do? It has to give certain advertisements and it has to provide certain information and it has to send each and every information to nook and corner of the country or the entire world where they can find the investors for their companies. See, it is somewhat difficult to raise capital in this way. Now, here we are having stock exchange. Once the company is listed in stock exchange, the stock exchange is providing each and every information to normal public regarding the company's activities and about the company's activities, about the financial soundness of the company. So with the help of this, in every nook and corner, the investor, whoever are there, who wants to invest his surplus money into securities, can know about the company. With the help of this, the companies, new established companies, can raise more and more capital. No need to put more efforts for collecting their capital. కొత్త కంపెనీలు మూలధనాన్ని సులభంగా సమీకరించుకోగలుగుతాయి. ఇది మనం ఒకసారి గమనించినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ లేవు అనుకుందాం.
స్టాక్ ఎక్స్చేంజ్ లేని సందర్భంలో కొత్తగా ఏర్పడినటువంటి కంపెనీలు లేదా కొత్తగా స్థాపించబడినటువంటి కంపెనీలు మూలధనాన్ని సేకరించాలి అంటే ఈ కంపెనీకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ ఏదైతే దేశం లోపల కావచ్చు లేకపోతే ఎక్కడనైతే ఈ కంపెనీలలో పెట్టుబడిగా పెట్టడానికి ఉత్సాహం చూపించేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి దగ్గరికి ఈ కంపెనీకి సంబంధించినటువంటి సమాచారాన్ని పంపించగలిగినప్పుడు మాత్రమే తమకు కావాల్సినటువంటి మూలధనాన్ని తాము సేకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్లు లేని సందర్భంలో ఇంత శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్టాక్ ఎక్స్చేంజ్లు ఉండడం జరిగింది, స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాల లోపల కంపెనీలు తమను నమోదు చేసుకోవడం జరిగిన తర్వాత కంపెనీల యొక్క సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లు ప్రపంచంలోని లేదా దేశంలోని నలుమూలల ఈ సమాచారాన్ని పంపించడం ద్వారా ఏ వ్యక్తి అయినా కూడా కంపెనీ యొక్క వాటాల లోపల కానీ సెక్యూరిటీల లోపల కానీ పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నటువంటి వ్యక్తికి పూర్తి సమాచారం లభించడం వల్ల కొత్త కంపెనీలు అధిక శ్రమ పడవలసినటువంటి అవసరము ఉండదు. చాలా సులభంగా తమకు కావాల్సినటువంటి మూలధన మొత్తాలను సేకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. కెన్ క్రియేట్ ఎ ఫేవరబుల్ ఇంప్రెషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ prospective investors. See, who is a prospective investor? A prospective investor is that person who wants to invest his savings into securities. See, here, if the person is having a new person who wants to invest his hard-earned money, his surplus money, his savings into investments, if he is having faith, confidence, then only he will come forward to invest in securities. If the every information is being provided by the stock exchange, then the proposed investor will know each and every information which is given by the stock exchange, and with the help of this person will come forward to put his money into the securities. So indirectly it will create certain impression, good impression in the minds of prospective investors. భావి పెట్టుబడిదారుల మనసులలో సానుకూలమైనటువంటి ఆలోచనలను కలిగిస్తుంది. భావి పెట్టుబడిదారులు అంటే ఎవరైతే తమ యొక్క మిగులు మొత్తాలను స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీల లోపల పెట్టుబడిగా పెట్టాలి అని చెప్పి ఉత్సాహం చూపించేటటువంటి వ్యక్తులు ఉంటారో మొట్టమొదటిసారిగా వారిని మనం భావి పెట్టుబడిదారులుగా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు వారు పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపిస్తారు, ముందుకు రావడం జరుగుతుంది అంటే స్టాక్ ఎక్స్చేంజ్ల లోపల కంపెనీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకోవడం ద్వారా తాము పెట్టుబడిగా పెట్టినట్టయితే తమ యొక్క మిగులు మొత్తాలకు కానీ పొదుపు మొత్తాలకు కానీ ఎటువంటి నష్టభయం ఉండదు అనేటటువంటి నమ్మకాన్ని కలిగించినప్పుడు మాత్రమే వారు సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది, కానీ లేకపోతే పెట్టుబడి పెట్టడానికి అవకాశము ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికి జాబితాలో చేర్చబడినటువంటి కంపెనీల యొక్క సమాచారం స్టాక్ ఎక్స్చేంజ్లు కల్పించడం ద్వారా కొత్తగా పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తులు తమ యొక్క మిగులు మొత్తాలను పెట్టుబడులుగా పెట్టడానికి ఇది సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి అవకాశము ఏర్పడుతుంది అని మనము చెప్పుకోవచ్చు. Maximum funds for expansion and modernization through rights issue. Here, what is meant by rights issue? Rights issue is nothing but when a company is issuing new shares, first of all they will give priority to their existing shareholders, that is called as rights issue. When the company requires more funds for the purpose of expansion and modernization, then at that particular time these companies require more funds for those activities. At that time these companies will issue new shares to their existing shareholders easily. See, for example, if the company is sound enough, as the investor is knowing well about the company, then what he will do, he'll continue his securities, his holdings. Then immediately what he will do, when the company is issuing rights issues
definitely he will go for purchase of those shares. Indirectly, the company will enjoy more funds. Company with the కంపెనీని విస్తృతపరచడానికి, ఆధునికీకరించడానికి కంపెనీలకు అదనపు నిధులు, హక్కు వాటాల జారీ ద్వారా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పుకుంటున్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కంపెనీకి ఎప్పుడైతే అభివృద్ధి పరచడానికి లేదా విస్తృతపరచడానికి, ఆధునికీకరించడానికి అధిక మొత్తాలు అవసరం అవుతాయి. అటువంటి సందర్భంలో కంపెనీలు కొత్త వాటాలను జారీ చేసేటటువంటి సందర్భంలో కంపెనీని విస్తృతపరచడానికి, ఆధునికీకరించడానికి కంపెనీలు అదనపు నిధులను హక్కు వాటాల జారీ ద్వారా పొందవచ్చు. ఇక్కడ హక్కు వాటాలు అంటే అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే కంపెనీలు తమకు కావాల్సినటువంటి అదనపు మూలధన మొత్తాన్ని సేకరించడానికి మరికొన్ని వాటాలను జారీ చేసేటటువంటి సందర్భంలో గతంలో ఎవరైతే వారి వాటాదారులు ఉంటారో వాళ్ళకే ఈ మిగిలిన వాటాలను అందించడానికి అవకాశం ఉంటుంది. దాన్నే హక్కు వాటాల జారీ అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. కంపెనీని విస్తృతపరచాలన్నా, ఆధునికీకరించాలన్నా కంపెనీ యొక్క అదనపు నిధుల సేకరణ కోసము ఈ అదనపు వాటాలను జారీ చేసేప్పుడు హక్కు వాటాల జారీ ద్వారా సులభంగా ఇవి తమకు కావాల్సినటువంటి మూలధన మొత్తాలను సేకరించడానికి అవకాశము ఏర్పడుతుంది. నౌ కమింగ్ టు enjoys the higher price for its securities. See how it enjoys higher prices for its securities. As we know that this company which is listed in stock exchange will provide each and every information. With that it will gain the goodwill and it will gain the faith of investors. With the help of this, if the company is in good profits, then every investor will show interest for purchasing those companies shares. When this particular situation is there, what is the impact of this particular situation? Automatically it creates certain demand for those securities. If demand is there, automatically the price of the securities will go up. With the help of this, a company which is reputed, which is having goodwill, then those companies shares or securities will get good price or best prices, higher prices for their securities. సెక్యూరిటీల క్రయ విక్రయాల అధిక ధరలపై జరుగుతాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే సెక్యూరిటీలు ఏ సందర్భంలో అధిక ధరలపై చేరడానికి అవకాశం ఉంది అంటే, ఎప్పుడైతే సమాజంలో కంపెనీ యొక్క పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నాయి, కంపెనీ యొక్క ఆర్థిక పటిష్టత బాగా ఉంది, కంపెనీ యొక్క పనితీరు పైన పెట్టుబడిదారుడు సంతృప్తిగా ఉన్నాడు అన్నప్పుడు ఏ పెట్టుబడిదారుడైనా కూడా ఆ కంపెనీ యొక్క వాటాలను కొనడానికి ఉత్సాహాన్ని చూపిస్తాడు. అటువంటి సందర్భంలో ఆ యొక్క కంపెనీ యొక్క వాటాలకు అధిక డిమాండ్ ఏర్పడడం అనేటటువంటిది మనం గమనించవచ్చు. ఎప్పుడైతే కంపెనీల వాటాలకు అధిక డిమాండ్ ఏర్పడుతుందో మనకు పరోక్షంగా దాని యొక్క ధర పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా కంపెనీలు తమ సెక్యూరిటీలను అధిక ధరలకు విక్రయించడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు wider market for its securities. See here, if there is no stock exchange, if the company is not listed in any stock exchange, then the market of that particular company is very limited to that particular area, or the persons who knows about this particular company only can invest their surplus money in these companies. If the company is listed, what will happen? This company's information will be spread all over the country or the world, nook and corner of the world. Then automatically every person, the person who is having interest to invest in securities can know about that particular company and its activities and its credit worthiness. Automatically
indirectly it is spreading the market of that particular company's securities. సెక్యూరిటీల మార్కెట్ పరిధిని విస్తృతం అవుతుంది అని చెప్పడం జరుగుతోంది. ఎప్పుడు సెక్యూరిటీల యొక్క మార్కెట్ పరిధి విస్తృతం అవుతుంది అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లేదనుకుందాం. ఎప్పుడైతే స్టాక్ ఎక్స్చేంజ్ లేదో అటువంటి సందర్భంలో ఏమవుతుంది, ఆ కంపెనీకి సంబంధించినటువంటి సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మాలి లేదా కొనాలి అన్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి సమాచారం ఎవరి దగ్గర ఉందో, ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతం వరకే తన యొక్క మార్కెట్ పరిధి పరిమితం అవుతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూల లోపల కూడా కంపెనీకి సంబంధించినటువంటి సమాచారం లేకపోవడం వల్ల మార్కెట్ పరిధి చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే తన కంపెనీ యొక్క సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం జరిగిందో ఈ జాబితాలో చేర్చబడినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్లు ప్రతి ఒక్కరికి అందించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కావచ్చు, లేకపోతే ఆర్థిక పటిష్టత కావచ్చు, దీని యొక్క కార్యకలాపాలు కావచ్చు, ప్రతి ఒక్క విషయం తెలియడం వల్ల కంపెనీ యొక్క మార్కెట్ అనేటటువంటిది విస్తృతపరచడానికి అవకాశం ఏర్పడుతుంది అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎన్హాన్సెస్ ఇట్స్ credit facilities. See how it enhances the credit facilities. Simple thing, when the company is having goodwill and faith, if it wants any short term funds, directly it can approach the financial institutions which provides financial assistance for these companies based on the goodwill and credit worthiness, credibility, the faith. Easily it can procure లోన్స్ ఫ్రమ్ దోస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే పరపతి సౌకర్యం మెరుగుపడుతుంది అని చెప్పడం జరిగింది. పరపతి సౌకర్యం ఏ విధంగా మెరుగుపడుతుంది అని అంటే మనకు ఎప్పుడైతే జాబితాలో చేర్చబడినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. దీని ద్వారా కంపెనీకి గుడ్విల్ అనేటటువంటిది, పేరు ప్రఖ్యాతులు అనేటటువంటిది రావడం జరిగింది. కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ పైన నమ్మకము సాధారణ ప్రజలలో లేదా పెట్టుబడిదారులలో ఏర్పడడం వల్ల కంపెనీకి ఒక ఆర్థిక పటిష్టత చేకూరడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే కంపెనీకి స్వల్పకాలిక మొత్తాలకు రుణాలు అవసరమైనప్పుడు ఇవి సులభంగా వాటిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. See, these are the points which in view of companies regarding the significance of stock exchange. Now let us discuss stock exchange in view of the society. It is very simple, as we discussed in the earlier classes. In view of investor and in view of companies, very simple. These investor and the company are part of this society. So this society also requires these stock exchanges. మనం గతంలో చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది పెట్టుబడిదారు దృష్టి లోపల చూడడం జరిగింది, కంపెనీ దృష్టి లోపల కూడా చూడడం జరిగింది. ఈ కంపెనీ మరియు పెట్టుబడిదారుడు ఇద్దరు కూడా సమాజంలో ఒక భాగం, అంతర్భాగం కాబట్టి ఈ సమాజానికి కూడా స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క అవసరం ఎంతైనా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. Now let us discuss in view of society, what is the need of this particular stock exchange? Very first one, economic development of the nation. See, very simple thing. When these companies are there in society and the companies requires certain financial assistance, certain funds for performing their activities, so who has to provide those financial support? The investors automatically. When the companies are having goodwill, when they are performing in a very well mannered, the investors will provide more and more finance through purchasing of their securities. With the help of this, many companies will come forward and the maximum production we can produce with the help of these companies. Indirectly it leads to the economic development of the nation.
దేశ ఆర్థిక అభివృద్ధి సాధించడానికి వీలు కలుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఈ పెట్టుబడిదారుడు కావచ్చు, కంపెనీ కావచ్చు, ఈ రెండు కూడా సమాజంలో అంతర్భాగం అని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ సమాజంలో ఉన్నటువంటి కంపెనీ తన యొక్క కార్యకలాపాలను చేయాలి అని చెప్పి అన్నప్పుడు కంపెనీకి ఏం కావాలి? ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు కావాలి. కంపెనీకి ఆర్థిక సహాయ సహకారాలు ఎవరు అందించడం జరుగుతుంది? పెట్టుబడిదారులు అందించడం జరుగుతుంది. ఏ విధంగా అందిస్తారు? కంపెనీ యొక్క వాటాలను కొనుగోలు చేయడం ద్వారా లేదా సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా కంపెనీకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయ సహకారాలను అందించడం జరుగుతుంది. ఎప్పుడైతే కంపెనీకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయ సహకారాలు అందుతాయో అటువంటి సందర్భంలో కంపెనీలు తాము చేపట్టదలిచినటువంటి పూర్తి స్థాయి లోపల ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టడానికి, తమ కార్యకలాపాలను సజావుగా చేపట్టడానికి అవకాశం ఏర్పడుతుందో అది మనకు పరోక్షంగా జాతి యొక్క అభివృద్ధికి లేదా దేశ యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది అనేటటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు maximum utilization of financial resources. See here, we are having financial resources, but those must be utilized in a proper way, then only it is possible for the development of the nation. See here, if the company is providing every information and it is having faith in the minds of investors, so what it will leads to the surplus money of the investor will be invested in these securities. Nothing but the surplus money or savings money is transformed into investment. So ultimately we can observe the maximum utilization of financial resources here. మనకు ఆర్థిక పరమైనటువంటి అవసరాలు గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఆర్థిక వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. మనకు ఆర్థిక పరమైనటువంటి వనరులు చాలా ఉన్నప్పటికీ కూడా వాటిని సరైనటువంటి పద్ధతిలో వినియోగించుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే జాబితాలో చేర్చబడినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము పెట్టుబడిదారులకు అందించడం జరుగుతుంది. పెట్టుబడిదారులు తమ యొక్క మిగులు మొత్తాలను పెట్టుబడులుగా అందించడం జరుగుతుందో అటువంటి క్రమంలో పరోక్షంగా ఇది దేనికి దారితీస్తుంది అంటే ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో గరిష్ట స్థాయిలో ఉపయోగించడానికి దోహదపడుతోంది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు enables the government to establish successful companies for the purpose of the nation. See here, when the companies are performing well, it is monitoring the each and every activities of the companies, and the government also will encourage good companies to perform their activities. With the help of this, indirectly it promotes the certain progress, we can observe certain progress in the development of the nation. దేశ అభివృద్ధికి గాను విజయవంతమైన కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే కంపెనీలు తమ శక్తి వంచన మేరకు తమ సామర్థ్యం మేరకు సరైనటువంటి మార్గంలో తమ యొక్క కార్యకలాపాలను నిర్వర్తించడం జరుగుతుందో అటువంటి సందర్భంలో జాతికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు కూడా అటువంటి కంపెనీలను ప్రోత్సహించడానికి అవకాశము ఏర్పడుతుంది. డెవలప్స్ సేవింగ్స్ హ్యాబిట్ అమాంగ్ ద పబ్లిక్. సేవింగ్స్ ఆర్ టర్న్డ్ ఇంటూ క్యాపిటల్. ఇండైరెక్ట్లీ ఆల్రెడీ వి డిస్కస్డ్ దిస్. ద అల్టిమేట్ ఇన్వెస్టర్, he will improve, he wants to maximize his wealth. In this process he will habituated to go for savings, and those savings will be converted into capital. ప్రజల లోపల పొదుపు అలవాట్లు పెంపొందించడం, పొదుపు అలవాట్ల ద్వారా ఆ పొదుపు మొత్తాలను మూలధన మొత్తాలుగా మార్చుకోవడానికి అవకాశము ఏర్పడుతుంది.